సబ్సిడీ తెగిన వాళ్ళు ₹1,00,000 టీడీపీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. గూడూరు ప్రజలకు అనుకూలంగానే తాము వ్యవహరిస్తానని, తనకు పార్టీ ముఖ్యం కాదని సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతానని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తాను నేరుగా అసెంబ్లీలో 2 సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు. మరోసారి ముఖ్యమంత్రితో ఈ అంశంపై మాట్లాడతానని చెప్పారు. ఎవరు చెప్పరు, కానీ చెప్తున్నా. ఎందువల్లంటే దానికోసం పోరాడా, 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడా. ఎప్పుడు ఇచ్చినా ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు అన్ని అర్జీలు ఇచ్చా. అలాగే నిన్న కూడా మొత్తం అందరూ 7 మంది మంత్రులకి లెటర్లు పంపించా. ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపించా, లోకేష్ బాబుకి లెటర్ పంపించా. ఆ ప్రయత్నంలో మాత్రం ఎక్కడికో లోపం లేకుండా అయితే నేను చేస్తా. ఎందుకంటే దీని మీద కట్టుబడి ఉన్నాను కాబట్టి. అంటే రెండో మాట లేదు, రాజకీయాలు వేరు, ఈ గూడూరు విషయం వేరు. దీన్నేమి పొలిటికల్ ఏమి ఎవరు చూడాల్సిన అవసరం లేదు. దీని మీద పొలిటికల్ విమర్శలు అవసరం లేదు. ఖచ్చితంగా మనం చేసే పని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని పక్ష ప్రకారంగా మాట్లాడితే కూడా ఉపయోగం ఉండదు. మనం ఒప్పించి పని చేసుకుందాం అంతే తప్ప వేరే విధంగా చేసిన ఇబ్బందికరమైన పరిణామాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ, మీ అందరి దైవం గెలిచినటువంటి నాకు ఉంది. కాకపోతే నేను కూడా రాజకీయాలను నిర్మించుకుంటాను. దానికే రెండో మాట కూడా మళ్ళీ తెలియజేస్తున్నా. ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తున్నా. ఎందువల్లంటే దానికోసం పోరాడా, 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడా. ఎప్పుడు ఇచ్చినా ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు అన్ని అర్జీలు ఇచ్చా. అలాగే నిన్న కూడా మొత్తం అందరూ 7 మంది మంత్రులకి లెటర్లు పంపించా. ముఖ్యమంత్రి గారు